చావే సమస్యకు పరిష్కారమా? ఒక వినూతనమైన, ఆలోచనాత్మకమైన ఒక సామాజిక అంశంతో ఏర్పాటు చేయబడిన ఈ 3 రోజుల సభలలో మొదటి సభకు విచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరు పేరున శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ప్రియులారా, మొదటి రోజు కనుక ఏర్పాట్ల విషయంలో ఆలస్యం, అందువలన సభ కూడా ఆలస్యంగా ప్రారంభించబడి ఆలస్యంగా ముగుస్తుంది. దయచేసి ఈ విషయంలో మమ్మల్ని అందరినీ అర్థం చేసుకుంటారు అని భావిస్తూ కొద్ది సమయంలో సాధ్యమైనంత వరకు ఎక్కువ విషయాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ సభలు ఆలోచన నిన్న మొన్నటిది కాదు. గత సంవత్సరం సుమారు అక్టోబర్, నవంబర్ నెలలలో పిల్లల్లో కలిగినటువంటి ఆలోచన, ఆ రోజు నుంచి ఈ సభలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, సభలకు సంబంధించిన పనులు, సభలకు సంబంధించిన ఆర్థిక వనరులను అన్నింటినీ ఒక్కొక్క దాన్ని సమకూర్చుకుంటూ ఈరోజు ఈ విధంగా ఈ సభలు మీ ముందుకు వచ్చాయి. మీ నుంచి మేము ఆశపడుతున్నదల్లా కేవలం దేవుని మాటలను మీరు జాగ్రత్తగా వినగలిగితే చాలు. మీరు విన్న ఈ వాక్యాన్ని అది మీ జీవితాలలో మీరు ఆచరించి మిమ్మును, మీ కుటుంబాలను, మీ చుట్టూ ఉన్న వారిని మీరు కాపాడుకుంటే చాలు అన్నది తప్ప మరే ఆలోచన మాకు లేదు అని మరొక్కసారి మొదటగానే మీకు తెలియజేస్తున్నాను. ఇక రెండవది, ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేకమైన సమస్యలు, అందులో ఆహారపు సమస్య, ఆకలి, నీటి సమస్య, అలానే కాలుష్యం, పొల్యూషన్, ఇవి బయటికి కనిపించే ప్రధానమైన సమస్యలుగా ఉన్నప్పటికీ ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న, ఈ ప్రపంచానికి కనబడకుండగా ఎందరినో మరణం పేరుతో, చావు పేరుతో ఈ లోకానికి దూరం చేస్తున్న ఒక అతిపెద్ద భయంకరమైన సమస్య ఆత్మహత్యలు. ప్రియులారా, వినటానికి చాలా చిన్నగా ఉండొచ్చు, కానీ ఈ మాట ఇది ప్రతి మనిషి కూడా మనసు పెట్టి ఆలోచించవలసిన పాఠం. కారణం ఏంటంటే, ఒక విచిత్రమైనటువంటి న్యూస్, ఒక ఆశ్చర్యకరమైన ఒక వార్త పత్రికలో నేను చూశాను. ఎప్పుడైతే ఈ వార్త నేను చూశానో అప్పుడే మనసులో అనుకున్నాను, తప్పనిసరిగా ఈ అంశం మీద ఈ సమాజానికి ఒక అవగాహన కలిగిస్తే బాగుంటుంది అని. అది ప్రపంచంలో ఏ దేశ సమస్య అయినా అంతగా స్పందించేవాడని కాను, కానీ నా దేశం, నేను పుట్టిన దేశం, నేను జీవిస్తున్న దేశం, నా మాతృదేశం, నా భారతదేశం, నా దేశం కనుక నా దేశము కూడా ఇంత భయంకరమైనటువంటి ఈ సమస్యను ఎదుర్కొంటుందా అని ఆ వార్త చూసిన మరుక్షణమే ఈ అంశం మీద ఈ ప్రాంతంలో ఉన్న నా ప్రజలకు ఒక అవగాహన కల్పించి నా చుట్టూ ఉన్న సమాజానికి నేను చేయగలిగినటువంటి సేవను తప్పనిసరిగా చేయాలి అని చావే సమస్యకు పరిష్కారమా అనే ఈ అంశాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఏంటి ఆ వార్త అంటారా? ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తారు, ఒకసారి మీరు కూడా చూడండి. జనాభా పెరుగుదల రేటు కన్నా, ఆ న్యూస్ మీరు చూడాలి, జనాభా పెరుగుదల రేటు కన్నా ఆత్మహత్యల రేటు అధికం. మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, జనాభా పెరుగుదల రేటు కన్నా ఆత్మహత్యల రేటు అధికం. ఎక్కడ? అమెరికాలో కాదు, భారత్లో, మన దేశం, మన స్వదేశం భారత్లో ఏడాదికి సగటున జనాభా పెరుగుదల రేటు కన్నా, భారత్లో ఏడాదికి సగటున జనాభా పెరుగుదల రేటు కన్నా స్టూడెంట్స్ సూసైడ్ రేటు ఎక్కువగా ఉన్నట్లు, స్టూడెంట్స్
అరుస్తున్నారే, అల్లరి చేస్తున్నారే, కేకలు పెడుతున్నారే. ఈరోజు రోడ్ల మీద మీరు చూడండి, అర్ధరాత్రి 10 తర్వాత, 11 తర్వాత, 12 గంటల తర్వాత అమ్మ నాన్న కష్టపడి వారి కష్టార్జితంతో వారి రెక్కలు ముక్కలు చేసుకొని రక్తాన్ని చెమటగా మారిస్తే వచ్చిన ఆ ధనం ఉందే, ఆ ధనంతో కొనిచ్చిన బైకులు, ఆ బైకుల మీద వారు ఇచ్చినటువంటి కష్టంతో కళాశాలకు పంపితే చదువు తప్ప మిగతావన్నీ నేర్చేసుకుంటారు. వారి కోసమే ప్రత్యేకంగా ఈ వార్త. ఇది నేను చెబుతున్నది కాదు, పత్రికలో వచ్చినటువంటి వార్తే కదా ఇది. ఏం చెప్తున్నారు ఏమంటే ఏముందో అక్కడ చూడండి వార్త. భారత్లో ఏడాదికి సగటున జనాభా పెరుగుదల రేటు కన్నా స్టూడెంట్స్ సూసైడ్ రేటు ఎక్కువగా ఉన్నట్లు ఎన్సిఆర్బి నివేదిక వెల్లడించింది. ఎన్సిఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఆఫ్ బ్యూరో. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో, జాతీయ నేరాల నమోదు సంస్థ అంటారు తెలుగులో. జాతీయ నేరాల నమోదు సంస్థ ఎన్సిఆర్బి ఒక నివేదికను ముందు పెట్టింది. అదేంటంటే జనాభా పెరుగుదల అంటే పుట్టేవారి కంటే కూడా రోజు రోజుకు పుట్టిన విద్యార్థులు, స్టూడెంట్స్, వారి ఆత్మహత్యల రేటు చాలా ఎక్కువగా ఉంది. ఎంతకాలం క్రితం నుంచి? సుమారు గత 2 దశాబ్దాలు, అనగా గత 20 సంవత్సరాలుగా, ఇప్పుడున్నటువంటి 20 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు మీరు చూడండి, చాలా 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 ఎలా ఉన్నారు అంటే చాలా యారోగెంట్. మీరు చూడండి, ఈరోజు యవనంలో ఉన్న పిల్లలకు ఒక్కరికన్నా కళాశాలలో కానీ పాఠశాలలో కానీ విద్య నేర్పే గురువులంటే ఏమైనా భక్తి గౌరవం ఉందంటే లేదు. కళ్ళ ముందు నిలవబడి ఉదయం నుంచి సాయంకాలం వరకు పాఠాలు నేర్పించే, పాఠాలు బోధించే ఉపాధ్యాయుల పట్ల పిల్లలకు గౌరవం, మర్యాద, భయం పోయాయి అవన్నీ. ఒకవైపు ఉపాధ్యాయుడు బోర్డు మీద పాఠం చెబుతూనే ఉంటాడు, అతని మీద వెనకాల కూర్చున్న పిల్లలు సెటైర్లు వేస్తూనే ఉంటారు. కామెడీ, ఒక కమెడియన్గా చూస్తున్నారు గురువును. అంతవరకు ఓకే. ఆ తర్వాత మరీ ఎంత దారుణం అనంటే అవసరమైతే దూషణ మాటలు, బూతులు, అంతటితో ఆగక దాడులు, ఇంకా ముందుకు వెళ్ళి అవసరమైతే వారిని చంపడానికి కూడా వెనకాడటం. ఈ మధ్యలో వచ్చిన వార్తలు కూడా మీకు తెలుసు అనుకుంటాను. ఏమండి, ఎక్కడ కడప జిల్లా రాయచోటి ప్రాంతంలో ఒక ఉర్దూ మీడియం స్కూల్లో 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు, అన్నాతమ్ములు ఇద్దరు, పాఠం చెబుతున్నటువంటి ఒక ఉపాధ్యాయుని మీద వారు చేసిన దాడికి ఉపాధ్యాయుడు అక్కడికక్కడ కుప్పకూలి చచ్చిపోయాడు. ఎవర్రా చంపారు అనంటే విద్యార్థులు, ఎవరిరా చంపారు అనంటే ఉపాధ్యాయుని చంపారు. ఇది ప్రజెంట్ విద్యార్థుల పరిస్థితి, వారి మానసిక పరిస్థితి బాగోలేదు. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఏమంటున్నారు చూస్తారా ఒకసారి? ఏమంటున్నారో, ఈ 2 దశాబ్దాలలో విద్యార్థుల ఆత్మహత్యలు 4% పెరిగాయి, తగ్గలేదు. శ్రీ చైతన్య అంటారా, నారాయణ అంటారా, నలంద్ అంటారా, లేకపోతే ఇంక భాష్యం అంటారా, ఎక్కడైనా మీరు చూడండి, ఎక్కడ చూసినా విద్యార్థుల ఆత్మహత్యలు అవి నిత్యవార్తలుగా మారిపోయాయి. పరీక్షలకు ముందు పరీక్షల భయం, పరీక్షలు వచ్చిన తర్వాత ఫలితాల భయం, పరీక్షలకు ముందు ఒత్తిడి తట్టుకోలేక, పరీక్షలు రాసిన తర్వాత రేపు రిజల్ట్ అనగానే భయం, వచ్చిన తర్వాత మార్కులు తక్కువ వచ్చాయని ఒకటి చనిపోతే, ఫెయిల్ అయిపోయాడని మరి కూడా చనిపోతున్నాడు. చనిపోవడం మాత్రం కామన్, చంపుకోవడం, ఆత్మహత్యలు, వీటిని ఆపడం మాత్రం ఎవడి వల్ల అవటం లేదు. పైగా అంతకంతకు విద్యార్థులలో ఆత్మహత్యల రేటు 4% పెరిగింది అని నివేదికలు చెబుతున్నాయి. అని అంటే రేపొద్దున ఇక్కడ కూర్చున్నటువంటి తల్లిదండ్రులుగా అందులో మీ పిల్లలు ఉంటారేమో. నేను కేవలం ఒక విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాను. ఈ ఆత్మహత్యలు అనేవి కేవలం అలాంటి విద్యార్థులలో లేవు, అన్ని వయసులో ఉన్నవారు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కానీ అందులో భావి భారత పౌరులు, భావి భారత నిర్మాణకులు అని ఏ యువత మీద మనమంతా ఆశ పెట్టుకున్నామో, ఏ యువత కోసం దేశం అంతా ఎదురు చూస్తుందో, ఆ యువత యవనంలో ఉండగానే వారి భావి జీవితాన్ని ఆత్మహత్య పేరుతో అంతమొందించుకుంటుంటే దేశం ఏమైపోవాలి? దేశమేమో, కానీ కన్నవారి పరిస్థితి ఏంటి? ఎవరు ఆలోచిస్తారు దీని గురించి? ఎవరికి పట్టింది? ఎవరి బిజీ వాళ్ళది. ఎవరి వ్యాపారాల వారివి, ఎవరి ఉద్యోగాల వారివి, ఎవరి లాభాల వారివి, ఎవరి కుటుంబాల వారివి, ఎవరి స్వార్థం వారిది.
కానీ రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ఈ ఆత్మహత్యల విషయంలో ఆలోచించేది ఎవరు? ప్రజలకు అవగాహన కల్పించేది ఎవరు? ఎవరు ఈ సమాజాన్ని బాగు చేద్దామని కంకణం కట్టుకున్న వారు ఎవరు? ముందుకొచ్చేది ఎవరు అసలు? అలా ఎప్పుడైతే ఈ వార్త చూశానో, చదివానో, మనసంతా బరువెక్కింది. నిజంగా చాలా బాధతో ఎలానైనా ఈ సమాజానికి, ఏమండి, ఈ దేశంలో పుట్టినందుకు, ఈ ప్రాంత వాసినైనందుకు, నా ప్రాంతంలో ఉన్న నా తోటి సోదర సోదరిమణులైన నా తోటి వారికి నేను ఏం చేయగలుగుతున్నాను? నేను చేయగలిగిన సేవ, నేను తెలుసుకున్న ఈ జ్ఞానం, నేను చేయగలిగిన మంచి, చేయగలిగిన మేలు నేను చేయకపోతే దేవుడి దృష్టిలో నేరస్తున్నైపోతాను. ఎందుకో తెలుసా? యాకోబు పత్రికలో మేలైనది చెయ్య నెరిగియు అన్నాడు. మేలైనది చెయ్య నెరిగియు అలాగూ చెయ్యకపోతే నీకు పాపమురా అన్నాడు. నేను చేయాలి, ఏదో చేయాలి ఈ సమాజానికి. ఏం చేయగలవు? పెట్టు, సభలు పెట్టండి, మాట్లాడండి. ఎవరో ఒకరు, ఇద్దరు, ముగ్గురైన ఈ మాటల చేత వారి ఆలోచనలు, వారి నిర్ణయాలు మార్చుకొని చావాలనుకున్న వారు ఆ చావు నుంచి బయటికి వచ్చి బ్రతికితే ప్రాణాలు నిలబెట్టిన వారం అవుతాం. ప్రాణదానం ఎంత గొప్పది! అన్ని దానాలలో కన్నా గొప్ప దానం ఏదైనా ఉందంటే అది ప్రాణదానం. రక్తదానం, ప్రాణదానం అంటున్నారే. చావాలనుకున్న ఒక మనిషిని చావు నుంచి తప్పిస్తే, చావాలనుకున్న ఆలోచించినటువంటి ఒక మనిషిని వారి ప్రాణాలను మనం రక్షించగలిగితే, కాపాడగలిగితే అంతకన్నా గొప్ప మేలు, అంతకన్నా గొప్పది ఏముంటుందంటారు చెప్పండి? అందుకేనండి, అది ఆ తర్వాత చూడండి ఇంకా ఏమంటున్నాడు. విద్యార్థుల ఆత్మహత్యలు 4% పెరిగినట్లు పేర్కొంది. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్లలోనే ఈ సంఖ్య అత్యధికం. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఎందుకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు వీరి శాతం పెరిగిపోతుంది నానాటికి? దానికి వాళ్ళు ఆలోచించింది ఒకటి ఉంది. ఏంటంటే వాళ్ళకి తెలిసింది మానసిక పరిస్థితులు, ఇతర అంశాలు కారణాలుగా ఉన్నాయన్నది. మానసిక పరిస్థితులు అది కొంత నిజం, అంతా అది కాదు. అసలు ఏంటో అన్నది ఈ 3 దినాలు మీరు వస్తే తప్ప మీకు విషయం అనేది మీకు అర్థం కాదు. ఈరోజు వచ్చి రేపు ఆగి మళ్ళా చివరి రోజు వెళ్ళిపోదాంలే, ఏదో మొక్కుబడిగా వద్దు. ఈ రోజు వచ్చిన మీరు రేపు అవ్వడం మాకంటే కూడా మీకు ఎక్కువ ప్రయోజనం. మీరు వినడం మాకంటే కూడా మీరు ఎక్కువ ప్రయోజనం. మీరు వినరు అంటారా? పోతారు. వినకపోతే ఎవరికండి నష్టం? ఒరే రెడ్ సిగ్నల్ పడిందిరా, ప్రమాదం రా అంటే నేను పోతా, పో. అక్కడ రోడ్డు బాగోలేదు, రోడ్ ఈజ్ అండర్ రిపేర్, బోర్డు పెట్టారు, మళ్ళించుకో అంటాడు. లేదు నేను అలానే వెళ్ళిపోతా, పో. పోయేది నీ ప్రాణం, దాని విలువ ఎలాగో నీకు తెలియటం లేదు. ఇప్పుడు మనిషి ఎప్పుడు కూడా చూడండి, మనిషి ఎలాంటి వాడు అని అంటే ఉండగా విలువ తెలియదండి, ఉన్నప్పుడు తెలియదు. చాలా మంది తల్లిదండ్రులు పోగొట్టుకున్న తర్వాత ఆ తల్లిదండ్రుల శవాల దగ్గరకు వచ్చి తల్లిదండ్రుల శవాల మీద పడిపోయి నానా నానా అమ్మ అమ్మ ఒక్కసారి బతుకున్నప్పుడు ఎన్నిసార్లు రా పిలిచాడు నిన్ను నానా? ఎన్నిసార్లు వెళ్ళావు చూడటానికి? ఎన్నిసార్లు రా ఫోన్ చేశాడు? బిజీ అన్నావు. నాన్న బ్రతుకున్నప్పుడు నీతో మాట్లాడాలని ఫోన్ చేస్తే నీ బిజీ నానా అన్నావు. ఆ నాన్న గుండాకి చచ్చాడు, శవంగా ఉన్నాడు, పరిగెత్తుకుని వచ్చావు, నాన్న ఒక్కసారి మాట్లాడు అనంటే ఇప్పుడు నాన్న మాట్లాడతాడా? ఇప్పుడు తెలిసిందా నాన్న మాట విలువేంటో, నాన్న మాట్లాడకపోతే కలిగే బాధ ఏంటో, వేదనకి ఇప్పుడు అర్థమైందా? ఆ ఏడుపేదో ముందే ఏడిస్తే బాగుండేది కదా. అలానే తల్లి విలువ, తల్లి బ్రతికుండగా తెలియటం లేదు ఎవరికి. అంటే మానవ సంబంధాలు, మానవ విలువలు మనుషులు బ్రతికుండగా తెలుసుకోలేకపోతున్నారండి. అదండి బాధ. పోగొట్టుకున్న తర్వాత ఎంత ఏడిస్తే ఏం ప్రయోజనం అండి? ఎంత గుండె బాదుకుంటే ప్రయోజనం ఏముందంటారు చెప్పండి? అందుకే చెబుతున్నాను, దయచేసి ఇవి మత కోణంలో చూడకండి. మతం అనేటువంటి కోణంలో మీరు అస్సలు చూడకండి. అందుకే ఎక్కడ మతం అనే ఫ్లేవర్ మీకు ఇందులో కనబడలేదు. కనబడకుండా చూసుకున్న పోస్టర్లు కానీ పాంప్లెట్లు కానీ ఎక్కడ కూడా. ఎందుకు? ఎక్కడో ఒకవేళ ఏమండి క్రైస్తవయం అనే మాట ఆ బైబిల్ ఏదో కనిపిస్తే వాళ్ళవండి అని ఎక్కడ మిగతా వాళ్ళు ఆగిపోతారేమో. ఎందుకంటే చావు అనేది అందరి సమస్య. ఆత్మహత్యలు అనేవి అందరిలో ఉన్నాయి. కేవలం క్రైస్తవ్యంలో ఉన్నాయా? హైందవ్యంలో లేవా? హైందవంలో ఉన్నాయా? ఇస్లాంలో లేవా? ఇస్లాంలోనే ఉన్నాయా? నాస్తికులు చనిపోవటం, చంపుకోవటం లేదా? కేవలం పిల్లలు మాత్రమేనా ఆత్మహత్యలు? యవనస్తులు ఆత్మహత్యలు చేసుకోవటం లేదా? యవనస్తుల్లోనే ఉన్నాయా ఆత్మహత్యలు? యవన స్త్రీలలో లేవా? పురుషుల్లో లేవా? వృద్ధుల్లో కూడా ఆత్మహత్యలు ఈ రోజు మనం చూస్తున్నామండి. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం, ఆ భాష, ఈ భాష అన్న తారతమ్యం లేకుండా ప్రపంచంలో ఉన్న ఈ రోజు మనుషులందరిలో
ఈ ఆత్మహత్య సంబంధమైన ఆలోచనలు కానీ ఆత్మహత్యలు కానీ నానాటికి పెరిగిపోవటం చూస్తుంటే ఈ ప్రపంచం కలవరపడుతుంది. అందుకు చెబుతున్నాను, దయచేసి ఇవి మత కోణంలో దయచేసి సభలను మీరు చూడకండి. ఇక్కడ మతాన్ని చెప్పటం లేదు, మతాన్ని ప్రకటించటం లేదు. కేవలం ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రపంచ సమస్య ఇది, అందులో నా దేశ సమస్య ఇది, అందులో విద్యార్థుల సమస్య. మరి అందుకే విద్యార్థులు రావాలి, కూర్చోవాలి, వినాలి. ఎందుకు? మనది అయిపోయిందండి పెద్దవారుగా, కానీ ఇప్పుడున్న యువత, వీరి మీదనే కదా దేశం ఆధారపడింది, వీరి మీదనే కదా దేశ భవిష్యత్ అంతా కూడా ఉంది. కనుక దయచేసి మరొక్కసారి మళ్ళీ చెప్తున్నాను, ఏదో ఈరోజు వచ్చేసాం కదా, రేపేం వెళ్ళిపోతాం, మళ్ళీ చివరి రోజు వెళ్ళిపోదాంలే అనుకునేటువంటి సభలు కావివి. చెబుతున్నాడు. ఏమండి, ఎందుకు ఆత్మహత్యలు? ఏమంటున్నారు? మానసిక పరిస్థితులు అన్నారు. అది కొంత నిజం, అంత నిజం కాదు. నిజమైన మానసిక పరిస్థితులు బాగోలేవంటే బాగోలేవండి. ఈరోజు పిల్లలకు మానసిక పరిస్థితులు బాగోలేవు. ఎలా అని మీరు చెప్పగలరు అంటారా? ఎలా చెప్పగలరు అంటారా? ఒకసారి అండి, చనిపోయిన కారణాలు, పిల్లలు ఆత్మహత్యల పేరు ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా. ఆత్మహత్య ఏంటంటే ఏమి లేదండి, తమ్ముడు తాము చంపుకోవడానికి పెట్టుకున్న పేరు ఏంటంటే ఆత్మహత్య. మనిషి తన ప్రాణం తాను తీసుకోవటం, మనిషి తన ప్రాణం తాను తీసుకోవడానికి పెట్టుకున్న పేరు ఏంటంటే ఆత్మహత్య. ఒరిజినల్గా ఆ టెర్మినాలజీ, ఆ పదం ఉంది చూసారా, ఆ పదం తప్పది. ఎందుకు తప్పంటే ఆత్మని ఎవరు హత్య చేసుకోలేరు. అసలు ఆత్మే కనబడనప్పుడు ఆత్మహత్య ఏంటి? నీకు ఆత్మ కనబడదు కదా, కనిపించిన ఆత్మను హత్య చేయటం ఏంటి? మనిషి మరో మనిషి హత్య చేయగలడు, ప్రాణం తీయగలడు. ఇది ప్రాణహత్య తప్ప ఆత్మహత్య కాదు. మనిషి తన ప్రాణం తీసుకుంటే, ఉరిపోసుకుంటే ప్రాణం తీసుకుంటాడు. ఏమంటే మందు తాగు విషం తీసుకుంటాడు, ప్రాణం తీసుకుంటాడు. ట్రైన్ కింద పడిపోయి ప్రాణం తీసుకుంటున్నాడు. ట్రైన్ కింద పడ్డా, విషం తాగినా, ఆ పురుగుల మందు అది తాగినా, లేదా ఉరిపోసుకున్నా ప్రాణం తీసుకుంటున్నాడు. అది ప్రాణహత్య, ఆత్మహత్య కాదు. ఇప్పటివరకు తమ్ముడు మాట్లాడి చూసారా? ఆత్మ అనేది ఒకటి ఉంది నీ శరీరంలో. ఆత్మ అనేది శరీరంలో ఉంది. పైన వైరు కనబడుతుంది నీకు, ఆ వైరు లోపల పవర్ వెళ్తుంది. వెలుగుతున్న లైట్లు మీరు చూస్తున్నారు, ఆ లైట్లు వెలిగిస్తుందే లోపల పవర్. అది కనబడదు మనకు, కానీ ఆ పవర్ వలన వెలుగుతున్న లైట్ను మాత్రము అనుభవించగలుగుతున్నాము. కాంతి, శబ్దం మీరు వింటున్నారు. ఈ శబ్ద యంత్రాల వెనకాల ఉన్నది పవర్. మీరు ఇంటికి వెళ్తారు, ఫ్యాన్ ఆన్ చేసుకుంటారు, ఫ్యాన్ తిరుగుతుందనంటే పవర్ 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 ఉంది. ఆ పవర్ ఫ్యాన్ తిప్పింది. ఇలా మీరు చూడండి, దేనినైనా కానీ పని చేయించేది ఏదైతే ఉందో వాటన్నిటినీ, అది లోనున్న పవర్, అది కనబడదు. అలానే మనలో కళ్ళు మనం చూడగలుగుతాం, కళ్ళతో మనం చూడగలుగుతున్నామా? చెవులతో మనం వినగలుగుతున్నామా? మెదడుతో ఆలోచించగలుగుతున్నామా? నోటితో మాట్లాడగలుగుతున్నామా? చేతులతో పని చేయగలుగుతున్నామా? కాళ్ళతో కదలగలుగుతున్నామా? మొత్తంగా అరికాల మొదలకు నడినెత్తి వరకు ఈ దేహంలోని ప్రతి అవయవం పని చేస్తుంది అని అంటే వీటన్నిటిని పని చేయించే, కదిలించే ఏదో పవర్ లోనుంది. ఆ పవర్కు పెట్టిన పేరే ఆత్మ, సోల్, స్పిరిట్ అన్నాడు. ఆత్మ అదే 2000 సంవత్సరాల క్రితం శకపురుషుడుగా ఈ ప్రపంచం నేటికి మరచిపోలేని వ్యక్తిగా యేసుక్రీస్తున్నాడు. మీకు తెలుసు, ఆయన చెప్పాడు, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. అనగా ఈ శరీరాన్ని జీవింపచేస్తున్న, శరీరాన్ని జీవింపచేసే ఆత్మ ఒకటి ఉంది లోన. ఆ ఆత్మ, అది నీ కంటితో నువ్వు చూసుకోలేవు, నీ ఆత్మే, కానీ కంటితో నువ్వు చూడవు. అటువంటిప్పుడు ఆత్మని ఎవరు చంపగలరు? దేవుడు అన్నాం. దేవుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా మీకు? దేవుడు అనే మాటకు అర్థం ఆత్మ. దేవుడు ఆత్మ గనుక అంటాడు బైబిల్లో. దేవుడు ఆత్మ గనుక అన్నాడు అంటే దేవుడు ఆత్మ. మరి అటువంటప్పుడు దేవుడు ఆత్మ అయినప్పుడు, ఆత్మ అయిన ఆ దేవుడు మనకు కనబడనప్పుడు, ఆత్మ అయిన ఆ దేవునికి చావు లేనప్పుడు, ఆత్మ అయిన ఆ దేవునికి ముగింపు లేనప్పుడు, నీలో ఉన్న ఆత్మకు చావు ఎక్కడది? నీలో ఉన్న ఆత్మకు ముగింపెలా? కనుక ఆత్మకు చావు ఉండదు, ఆత్మకు మరణం ఉండదు, ఆత్మకు ముగింపు ఉండదు. ముగింపు, చావు, మరణం ఇవన్నీ ఆత్మను ధరించుకున్న శరీరం. అందుకే చూడండి, మనిషి ఉరిపోసుకుంటాడు, ఉరిపోసుకోవడంతో ప్రాణం పోయింది. ప్రాణం పోయినటువంటి శరీరాన్ని ఏం చేస్తాం?
ఎవరికి ఉపయోగపడదు. అందుకే మట్టిలో పెడతారు, లేదా వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా తీసుకుని వెళ్ళి కట్టెల మీద పెట్టి కాల్చి బూడిదగా చేసేస్తారు. అనగా ఈ దేహం మట్టిలో మట్టయిపోతుంది, లేదా కట్టెల మీద పెడితే కాలి బూడిదగా మారుతుంది. ప్రాణానికి ఉంది ముగింపు, అంటే శరీరానికి ఉంది ముగింపు, ఆత్మకు లేదు. అందుకే ఆత్మహత్య అనే ఈ పదం ఉంది చూసారా, అసలు ఆ పదం తప్పు. కారణం ఆత్మను ఎవరు హత్య చెయ్యలేరు. అసలు చూస్తారా, ఆత్మనుకు హత్య చేయలేరు, ఆత్మహత్య అనే ఈ పదం తప్పు అని మీకేం తెలుసు అనకండి. జనరల్గా ఆలోచించండి, మీకు అర్థమైపోద్ది. అయినా ఒక్కసారి మళ్ళీ మీరు చూడాలనుకుంటే మత్తయి సువార్త, ఏమండి మళ్ళా చెప్తున్నాను, మీకేంటంటే కొంతమంది రుజువులు కావాలని అడుగుతారు కనుక వాళ్ళ కోసం బైబిల్లో నుంచి చూపిస్తున్నాను. దయచేసి మతం అనేటువంటి, దయచేసి ఆ మాట మీరు మర్చిపోయి వినండి. ఈ 3 రోజులు మిమ్మల్ని ఎవ్వరు కూడా మతం మారవని ఎవ్వరు చెప్పరు, మిమ్మల్ని ఎవ్వరు చెప్పరు. ఇవి మతం మార్చేటువంటి సభలు కాదు, మతి 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 మార్చే సభలు. మతి అంటే ఏంటి? ఆలోచన, మీ ఆలోచన సరిచేసే సభలు తప్ప మిమ్మల్ని మతం మారమని చెప్పే సభలు కావండి ఇవి. మతి మారాలి. చావాలనుకుంటున్నావా? చచ్చిపోదాం అనుకుంటున్నావా? ఏదో ఒక సమయంలో ఇక్కడ కూర్చున్న మీ అందరికీ వచ్చిన ఆలోచనేనండి, చావాలి. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ రోగం, ఎందుకు ఈ అప్పులు, ఏటి నా జీవితం ఇలా అయిపోతుంది, ఎందుకు నీ బ్రతకటం అని ఏదో ఒక సమయంలో ఏమండి రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చావాలనుకున్న వాళ్ళే. ఏదో ఒక సమయంలో ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు ఎప్పుడు అనిపించలేదు ఎందుకు ఈ బ్రతుకని, ఎందుకు ఈ జీవితం అని? చచ్చిపోతే బెటర్ అని అనుకోలేదు ఎప్పుడు కూడా మీరు? ఎన్నో సందర్భాలు నేనే అనుకున్నానండి, నాకే వచ్చిందండి చావాలని. మీకెందుకు రాదు? ఖచ్చితంగా. కనుక ఆ చావాలి అన్న ఆలోచన ఉంది చూసారా, ఆ ఆలోచనను చంపడమే. భవిష్యత్తులో ఇంకెప్పుడు చావాలన్న ఆలోచన అన్నదే మీ మనసులోకి రానివ్వకుండా ఆ ఆలోచనను చంపే సభలివి. మిమ్మల్ని బ్రతికించే సభ మీ ఆలోచనలు, చావాలనుకున్నటువంటి మీ ఆలోచనలను చంపే సభ. మీరు నిజంగా ఈ 3 దినాలు మీరు విన్న తర్వాత ఇంకా ఎప్పటికీ మీ జీవితంలో చావాలని మీరు అనుకోరు. చావాలన్న ఆలోచన మీకు రాదండి, అది నేను హామీ అండి. ఇంకొక విషయం చెప్తున్నాను, మీ బంధువులు ఎవరైనా, మీ స్నేహితులు ఎవరైనా, మీ ఇరుగు పొరుగు వారు ఎవరైనా కానీ ఒకవేళ ఇలాంటి ఆలోచనలతో ఒకవేళ ఎవరైనా ఉంటే, చావాలి అన్న ఆలోచన ఎవరైనా ఉంటే, మీకు తెలుసు కదండి, వాళ్ళకున్న కష్టాలను బట్టి, వారికి వచ్చిన శ్రమలను బట్టి, వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి, రోగాలను బట్టి, అవమానాలను బట్టి, నిందలను బట్టి కూడా చావాలన్న ఆలోచన వాళ్ళు మీ దగ్గర ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సమయంలో వ్యక్తం చేసి ఉంటారు, మీకు తెలుస్తుంటుంది. దయచేసి బ్రతిమిలాడైనా పర్వాలేదు, మీరు వారిని సభలు తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఈ రోజు ఎలాగో అయిపోయింది కదా, రేపు ఒక 2 రోజులే కదా, ఈ సభలు తీసుకొచ్చి పెట్టండి. వారి జీవితంలో మీరు చాలా మేలు చేసిన వారు అవుతారు తెలుసా. వారి జీవితానికి మీరు చాలా మేలు చేసిన వారు అవుతారు. వారి జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి మరో జీవితాన్ని మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంతకన్నా వారి జీవితంలో మీరు చేయవలసిందంటే ఏమీ లేదు. నిజంగా వారి మీద మీకు ప్రేమ ఉంటే, మీ ఇంట్లో ఉన్న వారి కాదు, మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, వారిని నిజంగా మీరు ప్రేమిస్తే, వారి మీద మీకు నిజంగా అభిమానం ఉంటే, వారంటే గౌరవం ఉంటే, వారంటే ఖచ్చితంగా రాబోయే 2 దినాలు మీరు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఆ రాబోయే 2 దినాల్లో కూడా మాటలు వినిపించే ప్రయత్నం మీరు చేయండి. జీవితకాలం అంతా వాళ్ళు మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటారు. జీవితం అంతా వాళ్ళు మీకు రుణపడి ఉంటారండి. వాళ్ళు నిజంగా ఏమోనండి మీరు చెప్పారు, నిజంగా ఆ సభలకు మమ్మల్ని తీసుకెళ్లారు, మీరే కానీ ఆ సభలకు తీసుకెళ్ళి ఉండకపోతే, ఆ మాటలు మాకు వినిపించి ఉండకపోతే, ఈ పాటికి నా ఫోటో గోడకు ఉండేదండి, ఈ పాటికి నేను సమాధికి చేరిపోయేవాడినండి. కానీ మీరు తీసుకెళ్ళి ఆ సభలో కూర్చోబెట్టి మాటలు వినిపించి మమ్మను, మా కుటుంబాన్ని మీరు నిలబెట్టారన్న మాట మీతో ఖచ్చితంగా అనకపోతే నన్ను అడగండి. ఇది నా గొప్పతనం కాదు, నాకు దేవుడి మీద, దేవుడి మాట మీద నాకున్న నమ్మకంతో, గౌరవంతో నేను చెప్తున్నాను, ఆ నమ్మకంతో చెప్తున్నా. నేను పరిస్థితులు బాగోలేవు, ఎందుకంటే పెద్ద పెద్ద విషయాలు కాదండి, చాలా చిన్న విషయాలండి, చాలా చిన్న విషయాలు. కారణం మరి మానసిక పరిస్థితి అన్నారు కదా, ఆ న్యూస్లో మానసిక పరిస్థితి అన్నారు. నిజమే, మానసిక పరిస్థితి బాగోలేదు. పిల్లల మానసిక పరిస్థితి అస్సలు బాగోలేదండి. దానికి కారణం ఏంటంటే, ఒకటి ముఖ్యంగా వాళ్ళంతా కూడా ఈ మొబైల్స్ ఎప్పుడైతే వచ్చాయో, స్మార్ట్ ఫోన్లు ఎప్పుడైతే వచ్చాయో, ఇంటర్నెట్ అనేది ఎప్పుడైతే అందరికీ అవైలబుల్గా ఉందో అప్పటి నుంచి దానికి వారు ఎడిక్ట్ అయిపోయారు, బానిసలైపోయారు. అలా బానిసలుగా మారిపోవడం వలన వారి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి. లోపల హార్మోన్స్ అసమతుల్యం. దానితో
వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ చూపులు, వాళ్ళ మాట, కంప్లీట్గా వాళ్ళ ప్రవర్తన కంప్లీట్గా చేంజ్ అయిపోయింది, కంప్లీట్గా పాడైపోయింది. అందుకే చూడండి, చిన్న చిన్న విషయాలు. ఒక విషయం గుర్తు చేశాడు ప్రసంగంలో. ఏంటి? ఒక అమ్మాయి అని ఇంటర్ చదివే అమ్మాయి, ఇంటర్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి జనవరి 1వ తారీఖున న్యూ ఇయర్ రోజున సూసైడ్ చేసుకుందా. ఎందుకు చేసుకుంది ఆ అమ్మాయి? ఇంటర్ చదివే అమ్మాయి సూసైడ్ ఎందుకు చేసుకుందనంటే చిన్న కారణం. అది అసలు విషయమే కాదండి. ఏంటట అంటే ఫ్రెండ్ తనతో ఫ్రెండ్షిప్ చేసేటువంటి ఒక అమ్మాయి తనకు హ్యాపీ న్యూ ఇయర్ అని తను విష్ చేయలేదట. ఇటు దానికి చావాలా? విష్ చేయనందుకు చచ్చిపోవాలా? అన్నీ చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఏంటి పరిస్థితులు, ఎక్కడివి ఇవన్నీ కూడా అని మీరు చూస్తుంటే, న్యూ ఇయర్ విషయం చెప్పలేదని ఇంటర్ అమ్మాయి ఆత్మహత్య. ఫ్రెండ్ న్యూ ఇయర్ విషయం చెప్పలేదని అనంతపురంలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి సూసైడ్ చేసుకుంది. ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతుంది. ఫస్ట్ ఇయర్ చదివే స్నేహితురాలు తనను కొద్ది రోజులుగా దూరం పెట్టడం, దాంతోపాటు న్యూ ఇయర్ విషయం చెప్పకపోవటం, మనస్తాపానికి గురైపోయి తెల్లవారుజామున ఉరేసుకుని చనిపోయింది. బా, నిండు ప్రాణం యవ్వనములో. తల్లి తండ్రి కాయ కష్టం చేసుకునేవాళ్ళు కదా. ప్రైవేట్ కళాశాలలో చదివించటమే చాలా కష్టం అనుకుంటే హాస్టల్లో పెట్టడం మరీ కష్టం కదా. కానీ వాళ్ళు పంపారు, బాగా చదువుకుంటుందని, మంచి మార్కులు సంపాదించుకుంటుందని, భవిష్యత్తుకు ఒక చక్కటి పునాది వేసుకుంటుంది అని. కానీ భవిష్యత్తుకు ఒక చక్కటి పునాది కళాశాలలో పడుతుంది అని అనుకున్నారే కానీ తల్లిదండ్రులు ఆ కళాశాలలో ఉంటుండగానే పునాది ఏమో కానీ సమాధి మా చేతులతో మేము ఆ బిడ్డ కడతామని మాత్రం ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. ఏంటి? చిన్న రీజన్, చిన్న కారణం. అదే విషయం అండి. ఏదో రైతులు పంట పండలేదనో, లేకపోతే అప్పులు ఎక్కువైపోయారో, అదే వినడానికి బాగుంది. ఇదేంటి కారణం? అంటే ఈ రోజున్నటువంటి యవ్వనస్తులు, ఈ రోజున్న యువత ఎక్కడ ఫెయిల్ అయిపోయారో మీకు తెలియాలి. అందుకే కదా ఎన్సీఆర్బీ వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు. ఎన్సీఆర్బీ వాళ్ళు ఆత్మహత్యలు గత 2 దశాబ్దాలలో 4% పెరిగాయి విద్యార్థులలో. కారణం వారి మానసిక పరిస్థితి. ఇది ఇది ఒక విషయం. ఇంకొక విషయం చూస్తారా? ఇంకొకటి ఏంటి? సెల్ ఫోన్ అట. ఒక తల్లి బిడ్డ అంటే ఏ క్లాస్ చదువుతుంది? 9దో 8దో చదువుతుందండి. ఇంటికి వచ్చిందండి, కడప జిల్లా రాజంపేట. ఇంటికి వచ్చేసిన తర్వాత పదే మాటిమాటికి సెల్ చూస్తుంది అని చెప్పేసి అని, అమ్మా ఎందుకమ్మా మాటిమాటికి ఆ సెల్ ముట్టుకుంటున్నావు, ఎందుకమ్మా మాటిమాటికి ఆ సెల్ చూస్తున్నావు, దానివల్ల నీకు కళ్ళు పాడైపోతాయి కదమ్మా, నరాలు దెబ్బతింటాయి కదమ్మా, మెడ నరాలు పట్టేస్తాయి కదమ్మా, ఆరోగ్య సమస్యలు వస్తాయి కదా తల్లి, ఎందుకమ్మా పదే సెల్ చూడటం? చెప్పకూడదా అంటే తల్లి చెప్పకూడదా? తల్లి మాట్లాడకూడదా? తల్లి మందలించకూడదా? కానీ ఆ మందలింపే కూతురు చావుకు కారణమవుతుందని ఊహించలేకపోయింది. ఆ మందలింపే చావుకు కారణమవుతుందని పాపం తల్లి తెలుసుకోలేకపోయింది. అంతే. ఏం చేసిందట ఆ కూతురు? చూడండి, అలా ఎందుకమ్మా ఎక్కువగా చూస్తున్నా, వద్దు అని చెప్పినందుకు చాలా ఆవేశంతో బాత్రూంలోకి వెళ్ళిపోయిందట. గడిపెట్టేసుకుంది, చున్నితో ఊరిపోసుకుంది. శవం. మానసిక పరిస్థితులు బాగోలేవని కాదు, ఇలా మీరు చూస్తూ వెళ్ళిపోతుంటే ఎన్నో వార్తలు మీరు అందరూ కూడా నిత్యము సోషల్ మీడియాలో మీరు చూస్తూనే ఉంటారు. మన తల్లితో రోజు గొడవ. ఏమమ్మా చదువుతుందంటే 9వ తరగతి, 14 సంవత్సరాలు. ఇంటికి రాగానే స్కూల్ నుంచి అమ్మ ఏదో పని చెప్పటం, పని చేయకపోవటం, తల్లి ఏదో ఒక పని చేయమని చెప్పటం, నేను చేయను అని చెప్పటం. ఇలా తల్లికి కూతురుకు ఎంతండి వయసు? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బిడ్డ తల్లితో రోజు గొడవ పడుతుంది. రోజు ఇంటికి రాగానే నాతో మా అమ్మ గొడవ పడుతుంది, మా అమ్మ నాతో గొడవ పడుతుంది, మా అమ్మ నాతో గొడవ పడుతుందని మనస్తాపం చెంది లాభం లేదనుకుని ఏం చేసిందట తల్లి? ఆ కూతురు ఏం చేసిందట? ఇక ఆ గొడవను తట్టుకోలేక గదిలోకి వెళ్ళిపోయి ఉరిపోసుకుంది. అయిపోయింది, జీవితం అయిపోయింది. సెలు చూడొద్దని మందలించకూడదు, పని చేయమని చెప్పకూడదు, బడికి వెళ్ళమని చెప్పకూడదు, చదువుకోమని చెప్పకూడదు, వాళ్ళ ఇష్టం. ఇది ఈ రోజున్న యువత. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా తిరగమను బైకుల మీద, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అరవమను, ఇష్టం వచ్చి తాగమను, ఇష్టమైన చోటికి వెళ్ళమను. అది కావాలి ఈరోజు యువతకు. వాళ్ళు పోయారు.
కానీ బతుకున్నటువంటి తల్లి తండ్రి ప్రతిరోజు ఆ బిడ్డల జ్ఞాపకాలతో బ్రతుకుతూ చేస్తుంటారు. అది ఎంత వేదన, ఎంత మనోవేదన. ప్రాణం ఒక క్షణంలో పోయింది, క్షణాలలో బిడ్డ ప్రాణం తీసుకుందేమో కానీ ప్రాణం పోగొట్టుకున్న బిడ్డను పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్న తల్లి కానీ తండ్రి కానీ బ్రతుకుతూ వాళ్ళు హ్యాపీగా ఉండగలంటారా? చస్తూ ప్రతిరోజు జీవచ్చమములా మారిపోతున్నారండి తల్లిదండ్రులు బిడ్డల విషయంలో. యవనస్తులైన బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి మీ కన్నవారి గురించి. వద్దు, తొందరపడకండి, క్షణికావేశానికి లోను కాకండి. మీది నిండు జీవితం, విలువైన నిండు జీవితం దేవుడు మీకు ఇచ్చాడు. మీ కన్నవారు మీ మీద ఎన్నో కోటి ఆశలు పెట్టుకున్నారయ్యా. వాళ్ళ కంట్లో నీళ్లు రప్పించకండి. జీవితకాలం అంతా కూడా మీ జ్ఞాపకాలతో వారిని చస్తూ బ్రతికేటట్టుగా మార్చకండి అని ఈ మాటలు మనం చెప్పడానికి సభలు పెడితే యువతకి ఇష్టం ఉంటుందా? యువత వింటారా? ఈ మతం చెప్తున్నావా మనం? ఇక్కడ ఎప్పటి వరకు ఎక్కడైనా మతం గురించి మాట్లాడావా? నో. డిగ్రీ చదువుకోవాలి కదా అమ్మా, నేను ఇక్కడ చదువుకోనమ్మా. మరి ఎక్కడ చదువుకుంటావురా? నేను బెంగుళూరు వెళ్తానమ్మా డిగ్రీకి, చదువుకోవడం డిగ్రీకి బెంగుళూరు వెళ్తాను అని అంటే, పోనీలే వెళ్ళు, నువ్వు చదువుకుంటానని మాకు అంతకంటే ఏం కావాలి? నువ్వు బెంగళూరు వెళ్తావా, ఢిల్లీ వెళ్తావా, ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, నీకు ఎంత కావాలో చెప్పు, అంత కూడా నీకు మేము సమకూరుస్తావురా. మేము ఉన్నది ఎందుకోసం? మీకు పెట్టుబడి పెట్టడానికి, మీకు ఖర్చు పెట్టడానికి. మీరు చదవాలే కానీ ఎంత దూరమైనా పంపిస్తావురా. అయితే నేను బెంగళూరు వెళ్ళిపోతానమ్మా. తల్లి తండ్రి బెంగళూరు ఆనందంగా పంపించారు. దేనికండి? ఒక డిగ్రీ చదువుకోవడానికేనండి, అంతే. అలా చదువుకోవడానికి వెళ్ళాడు. నెమ్మదిగా బెంగళూరు అంటే మెట్రోపాలిటన్ సిటీ కదా, ఓ మహానగరం, అంతే. స్నేహితులు, చుట్టూ స్నేహితులు. దయచేసి తల్లిదండ్రులారా, యవనస్తులారా, ఒక్కసారి పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో అది కూడా మీరు గమనించండి. ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనించండి. ఎందుకంటే బైబిల్లో ఒక మంచి మాట ఉంది. మంచి మాట అది ఎక్కడున్నా తీసుకుందామండి. బైబిల్ అని మీరు దయచేసి పక్కన పెట్టకండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని కూడా ఏం చేస్తుంది అన్నాడు? చెరుపుతుంది. నీ దగ్గర ఉన్నంత వరకు నీ కొడుకు బంగారం కావచ్చు, నీ దగ్గర ఉన్నంత వరకు నీ కొడుకు అబ్బో వాడు బుద్ధిమంతుడు కావచ్చు, నీ ఎద్ద ఉన్నంత వరకు నీ కొడుకు వాడు నిజంగా చాలా మంచి లక్షణాలు కలిగిన వాడు కావచ్చు. కానీ వాడు ఇప్పుడు వెళుతున్నాడే, వాడు ఒక చోటికి వెళ్ళాడే చదువు కోసం, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం. అక్కడ వాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడో దయచేసి గమనించండి. ఎందుకంటే వీడు మంచివాడైనా వీడు స్నేహితులు మంచివారు కాకపోతే వీడు కూడా చెడిపోతాడు. అలానే వెళ్ళాడు. బెంగళూరుకు వెళ్ళనంత వరకు మంచివాడే, కొడుకు బాగానే ఉన్నాడు. వెళ్ళాడు. చెడు స్నేహాలు, ఆ చెడు స్నేహాలకు అలవాటైపోయాడు. చెడు స్నేహాల వలన అనేకమైన చెడు వ్యసనాలకు వాడు బానిసైపోయాడు. చివరికి చూస్తే పరిస్థితి ఏంటంటే, వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత బెట్టింగ్లు, బైక్ రైసింగ్లు, అందులో బెట్టింగ్లు, క్రికెట్, అందులో బెట్టింగ్లు, యువత, మంచి యవనం. అలా బెట్టింగుల పేరుతో వాడు సుమారుగానండి ఆ బెట్టింగులకు బానిసైపోయి 2,40,00,000 అప్పు చేశాడా. డిగ్రీ చదువుతున్న కొడుకు డిగ్రీ చదువుతాను అన్నందుకు తల్లి తండ్రి ఆనందంతో సంతోషంతో కొడుకును బెంగళూరు పంపితే వెళ్ళిన కొడుకు అక్కడ చుట్టూ స్నేహితులతో చేరిపోయి చెడు అలవాట్లకు లోనైపోయి బెట్టింగుల పేరుతో 2,40,00,000 అప్పు వాడు చేస్తే మరి ఎంతైనా కొడుకు కదా. నిజంగా ఎంత పిచ్చండి తల్లిదండ్రులకు పిల్లలంటే తల్లిదండ్రులకు చాలా పిచ్చి. పిల్లలారా, మీరంటే మీ తల్లిదండ్రులకు ప్రాణంరా. మీరు కనబడకపోతే వారు కంగారైపోతారా. అలాంటిది మీకు ఏదో జరిగిందనంటే అక్కడ కుప్పకూలిపోతారా వాళ్ళు. అంత ప్రేమ మీరంటే. మీరేం చేస్తున్నారా? ఇక్కడికి వచ్చి చదువు పేరుతో చదువు తప్ప మిగతా అన్ని దరిద్రమైనటువంటి పనులకు మీరు బానిసలైపోతున్నారు కదరా. ప్రేమ అంటున్నారు, ఆ తర్వాత వచ్చేసి ఏమంటే గంజాయి అంటున్నారు, మత్తు పదార్థాలు అంటున్నారు, సిగరెట్ అంటున్నారు, తిరుగులు అంటున్నారు, బైక్ రైసింగ్లు అంటున్నారు, బెట్టింగ్లు అంటున్నారు. ఎందుకు రా? వాళ్ళకు క్షోభ, కడుపు కోతను మిగులుస్తున్నారు మీ తల్లిదండ్రులకు. నిన్ను చూస్తున్నప్పుడు ఏమనుకుంటారు తెలుసా? ఎవడండి వీనికి అన్నాడు? ఎవడండి వీళ్ళ తండ్రి? నువ్వు చేసిన వెధవ పనికి, నువ్వు చేసిన తప్పుడు పనులకు ఎక్కడో ఉన్నటువంటి నీ తల్లిని నీ తండ్రిని ఆరిపోసుకుంటుందిరా ఈ సమాజం. నిజంగా ఒక్కసారి గుండె మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించు. నీ తల్లిదండ్రులు వాళ్ళు నెమ్మదిగా ఉన్నారేమో, నీ గురించి వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటున్నారేమో ప్రతిరోజు. 2,40,00,000 అప్పా. కానీ తల్లిదండ్రులు ఏం చేశారు తెలుసా? కొడుకే కదా, ఎంతైనా కొడుకు కదా. కొడుకు కంటే ఏమి ఎక్కువ? ఆస్తులా? లేదు. కొడుకు కంటే ఆస్తులు ఎక్కువ కాదు కదా అనుకొని 10 ఎకరాలు వాడు చేసిన, ఒక్క కొడుకు చేసిన 2,40,00,000 అప్పు కోసం 10 ఎకరాల భూమిని అమ్మేశారట. అప్పు తీరలేదు.
చివరికి వాళ్ళు ఉన్న ఇల్లు అమ్మేశారట, అప్పు తీరలేదు. ఇంకా అప్పు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మాటి మాటికి అడుగుతూ ఒత్తిడి చేస్తుంటే చివరికి ఆ తల్లిదండ్రులు లాభం లేదు అనుకొని వాళ్ళు సూసైడ్ నోట్ రాసేసి వాళ్ళు ఊరు పోసుకొని చచ్చారట. వీడు మాత్రం ఉండిపోయాడు, తల్లిదండ్రులు మాత్రం చచ్చిపోయారు. తప్పు చేసింది కొడుకు, శిక్ష వేసుకుంది తల్లిదండ్రులు. ఇది ఏం కాలం అండి? ఇది ఏ కాలం, ఏ పరిస్థితుల్లో, ఎలాంటి సమాజం ఇది? ఇలాంటి సమాజంలో మనం ఉంటున్నందుకు నిజంగా బాధ అనిపించడం లేదు? ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నందుకు బాధగా లేదా? భయం అనిపించడం లేదా? రేపు పొద్దున్న పిల్లల్ని చూస్తుంటే ఎందరో పిల్లలు ఇప్పుడు వేదిక ఎక్కి పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారండి. వీళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళ భవిష్యత్తును జ్ఞాపకం చేసుకుంటే భయం. ఈరోజు దేవుని పాట చక్కగా పాడారు, ఏమండి చిన్న చిన్న మాటలు చక్కగా చెప్పారు దేవుడి కోసం. కానీ వాళ్ళు పెరుగుతున్నారు, వాళ్ళు పెద్దవారు అవుతున్నారు, యవ్వనంలోకి అడుగు పెడుతున్నారు. ఏమైపోతారో? ఈ రోజున్నటువంటి ఆ భయం, ఈ రోజున్న భక్తి, ఈ రోజున్న గౌరవం, పెద్దలంటే మర్యాద, ఇవన్నీ నిజంగా అలానే చివరి వరకు నిలుపుకోగలరా? తప్పిపోతారా? తల్లిదండ్రులకు భారం అయిపోతారా? తల్లిదండ్రుల ప్రాణాలు తీసుకోవటానికి వీళ్ళే కారకులైపోతారా? భయం. మాకెందుకండి భయం? నేను, నా భార్య, నా పిల్లలు అనుకోవచ్చు, ప్రతి ఒక్కరూ మీకు కూడా అలానే అనుకోవచ్చు. కానీ అలా అనుకున్నవాడు క్రైస్తవుడు కాలేడు ఎప్పటికీ. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన చుట్టూ ఉన్న సమాజం కోసం ఆలోచిస్తాడు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో దావీదు గురించి మాట్లాడుతున్నప్పుడు, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ. 37వ వచనంలో దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేశాడు. అందుకే దేవునికి ఇష్టడయ్యాడు. క్రైస్తవుడా, నువ్వు దేవునికి ఇష్టడువా? నువ్వు క్రైస్తవురాలుగా, నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఉండాలనుకుంటున్నావా? ప్రతి క్రైస్తవుడు దేవునికి ఇష్టడుగా మారాలి అంటే నీ తరములో ఉన్న సమాజానికి నువ్వు ఏ సేవ చేయగలుగుతున్నావు అడుగుతున్నాను. కనీసం నువ్వు ఎలాగో చేయలేవు, మేము చేస్తున్నాం, కనీసం మాకు చేయునివ్వవా? మాకు సహకరించవా? అలా అని మిమ్మల్ని చేతులు చాచి ధనాన్ని మిమ్మల్ని ఏమి అడగటం లేదు. మిమ్మల్ని కోరుకుంటుందల్లా ఒకటే, ఇలాంటి మంచి మాటలు మరొకరికి చెప్పి వారిని కూడా తీసుకుని వచ్చి వినేటట్టుగా మీరు చేయగలరు. ఇది కూడా మీరు చేయలేరా? 3 రోజుల సభలు, లక్షల రూపాయల వ్యయంతో, ఎన్నో రోజుల శ్రమతో, ఎన్నో రోజుల కష్టంతో, ఆరోగ్యం బాగోలేకపోయినా, మాట్లాడడానికి శక్తి లేకపోయినా, గొంతు సరిగా లేకపోయినా అరచి మీ ముందు నిలబడి ఎందుకు ఇలా మాట్లాడాలి? సేవ. ఈ తరములో నా వంతుగా నేను ఈ సమాజానికి చెయ్యాలనుకుంటున్న ఈ సేవ, మీ వంతుగా మేము చేస్తున్న ఈ సేవలో పాలిభాగస్తులు కండి. మీరు పాలిభాగస్తులు కావటం అనంటే 10 మందికి చెప్పండి. కనీసం 4గురినైనా ఈ సభలోకి తీసుకుని వచ్చి మీరు కూర్చోబెట్టండి, చాలు. అంతకు మించి మీ నుంచి మేము ఏమి ఆశించడం లేదు, ఏది మాకు వద్దు. మీరు మారి, మీరు తీసుకుని వచ్చిన వారు కూడా ఆలోచించి, వారు కూడా మార్చుకోగలిగితే, వారిని వారి కుటుంబాలను కట్టుకోగలిగితే అంతకన్నా సంతోషం, ఆనందం మాకు ఏమీ లేదు. కనుక ప్రియులారా, ఈ మొదటి రోజు ఈ సభను లేదా ఈ ప్రసంగాన్ని ఇంతటితో నేను ఆపేస్తున్నాను. చాలా సమయం అయిపోయింది. రేపు ఖచ్చితంగా 10 గంటల లోపే సభ ముగిస్తాను. 10 లోపే ముగించేద్దాం. పిల్లలకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. మనకు గవర్నమెంట్ వారు కూడా 10 గంటల వరకు మనకు పర్మిషన్ ఇచ్చారు. కనుక ఎవ్వరికీ మనం అభ్యంతరంగా ఉండకూడదు. క్రైస్తవులైన వారు ఖచ్చితంగా మీరు నిజమైన క్రైస్తవులైతే 7 గంటల వరకు గ్రౌండ్కి రండి. నిజమైన క్రైస్తవులైతే 7:30 కల్లా సభ ప్రారంభించుకుందాం. 10 గంటల కల్లా సభను మనం ముగించుకుందాం. మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చారా? దూర ప్రాంతాల నుంచి వచ్చిన మీరు ఆకలితో వెళ్ళకూడదు. మీరు చర్చి దగ్గరికి వచ్చి దయచేసి మీరందరూ కూడా భోజనం చేసి కడుపు నిండా వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ, రేపు 7:30కే సభ ప్రారంభించుకుందాం. 10 గంటల లోపే సభను మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయనా. ఈ మొదటి రోజు సభలో తొలి సందేశాన్ని, తొలి పలుకులు, మొదటి భాగాన్ని మీ పిల్లలకు వివరించాను. మా బాధ్యత ఏంటో ఒక్కసారి తండ్రి మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సమాజం పట్ల మాకున్న బాధ్యతను మరొక్కసారి మీ మాటల్లో నుంచి మీ పిల్లలకు తెలియచేయాలని ఆశతో ఈ మాటలు పలికాను. విన్నారు. ఒక మంచి ఆలోచన చేసుకోవడానికి సహాయం చేయండి. రేపటి దినాన్న మరలా మేమంతా త్వరగా నాయన ఈ స్థలములో కలుసుకొని మరిన్ని మంచి సంగతులు మేము తెలుసుకోవడానికి కృప చూపించమని కోరుతూ, మరి ముఖ్యంగా వెళుతున్నారు, అనేక ప్రాంతాల నుంచి వచ్చారు, క్షేమంగా వారందరినీ కూడా నాయన వారు చేరవలసిన గమ్యానికి చేర్చండి.
దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, దేశంలో ఉన్న హైందవ, ముస్లిం, క్రైస్తవ, నాస్తిక అందరూ మీ పిల్లలే గనుక అందరినీ చల్లగా కాపాడండి. సమన్యాయంతో, పక్షపాతం లేకుండా ప్రజలందరినీ సొంత వారిగా పాలించే మంచి మనసు నాయకులకు అనుగ్రహించమని వేడుకుంటూ, మరొక్కసారి వచ్చి వెళుతున్న మీ పిల్లలు, మరి ముఖ్యంగా ఈ సభల కోసం కష్టించిన పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన అందరికి తోడే నడిపించునుగాక. ఆమేన్.